వెల్కమ్ టు కీటాక్స్. టెస్టుల్లోంచి తప్పుకోవాల్సి వచ్చిన రోహిత్ శర్మ రికార్డుల గురించి ఇప్పుడు ఫ్యాన్స్ గుర్తు చేసుకోవడము మోస్ట్ అండర్ రేటెడ్ అని, ఈ మధ్య కాలంలో రోహిత్ కి జరిగినంత అన్యాయం ఇంకెవరికీ జరగట్లేదు అని మాట్లాడడం కనబడుతోంది. ఎందుకని? ఇదంతా ఒక పెద్ద ప్లేయర్ తప్పుకున్నప్పుడు వచ్చే సింపతినా? రోహిత్ టెస్ట్ ఎంట్రీనే 3 ఏళ్లు ఆలస్యమైంది. నిజానికి 2010 మొదట్లోనే రోహిత్ టెస్ట్ డెబ్యూ ఖాయమైన కాలికి అనుకోని గాయం వల్ల అది డిలే అయింది. ఆ తర్వాత 3 ఏళ్లకి 2013లో రోహిత్ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మ్యాచ్ లోనే 177 కొట్టాడు. ఆ తర్వాత రకరకాల కారణాలు, కాంబినేషన్స్ వల్ల 5-6 ఏళ్లు టెస్ట్ టీమ్ కి దూరంగా ఉన్నాడు. మళ్ళీ 2019-20 టైం నుంచి రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత టెస్ట్ కాంట్రిబ్యూషన్ చూస్తే అవునా అని ఆశ్చర్యం వేస్తుంది. విన్నింగ్ కాజులో ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, 12 సెంచరీలు చేశాడు. ఎక్కువ రన్స్ చేసిన 3వ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ. గిల్క్రిస్ట్, మాథ్యూ హెడెన్ లాంటి ఆస్ట్రేలియన్ గ్రేట్స్ రోహిత్ కంటే ముందున్నారు. ఆ తర్వాత రోహితే ఉన్నాడు. ఇది ఒక్కటే కాదు, ఇంగ్లాండ్ టూర్ త్వరలో జరగబోతున్న సమయంలో దానికంటే ముందు రోహిత్ రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు కదా. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. 2021 ఇంగ్లాండ్ టూర్లో ఎక్కువ బాల్స్ ఫేస్ చేసిన బ్యాటర్గా కూడా రోహిత్కి ఇంపెకబుల్ రికార్డు ఉంది. ఆ సిరీస్ లో దాదాపు 650 బంతులకు పైగా రోహిత్ ఫేస్ చేశాడు. అంటే ఓపెనర్ గా ఎంత సాలిడ్ గా నిలబడ్డాడు అనేది అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లాండ్ సర్వీస్ ని బట్టి, స్వింగ్ ని బట్టి ఓపెనర్ గనక సాలిడ్ గా బాల్స్ ఫేస్ చేయగలిగితే, బంతి షైన్ గనక పోగొట్టగలిగితే మిడిల్ ఆర్డర్ మీద ప్రెషర్ తగ్గుతుంది, రన్స్ స్కోర్ చేయడం సాధ్యమవుతుంది అని చెప్తారు. అలాగే ఓపెనర్ గా వచ్చిన వాడికి అంత ఈజీ కాదు ఇంగ్లాండ్ లో మొదటి 15-20 ఓవర్లో ఆడడము అనేది కూడా చెప్తారు. ఇంగ్లాండ్ సిరీస్ కి ముందు రోహిత్ రిటైర్ అవడం రోహిత్ కి పర్సనల్ గానే కాదు, టీం మీద కూడా ఇంపాక్ట్ చూపించే పరిణామం అని ఫ్యాన్స్ అంటూ ఉన్నారు. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? కామెంట్ చేయండి.